భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దాదాపు గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్లకు అందరికీ చిట్టీల ద్వారా పేర్లు రాసిచ్చారు. ఈ చిట్టీలు ఇచ్చిన దాంట్లో కంప్లీట్ అయిన డబల్ బెడ్రూమ్లు అంటే అవి కూడా బాత్రూమ్లు, ఫ్లోరింగ్స్ ఇవి కంప్లీట్ కాకుండా డబల్ బెడ్రూమ్లు ఉన్నవి. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఏవైతే ఇప్పుడు పూర్తిగా కాకపోయినా బాత్రూమ్లు ఇట్లాంటివి కంప్లీట్ కానివైనా ఈ ఎన్నికల కోడ్ అయిపోయేలోపు కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పునాది లెవెల్లో ఉన్నాయి, అవి ఇప్పట్లో కంప్లీట్ కావు, ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. కంప్లీట్ అయిన ఒక 5-6 బ్లాకులు ఉన్నవి. అవి గనక ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు గనక ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ నెల జూన్ ఎండింగ్ వరకు కనుక కంప్లీట్ చేసి ఇవ్వకపోతే ఏదైతే ఈ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంత పూర్తయితే అంతే అందులోనే ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇది విజ్ఞప్తి మాత్రమే. దయచేసి ఇప్పుడు ఏదైతే కొద్దిగా కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఎన్ని కంప్లీట్ అయితే అవి వాళ్ళకు ఎవరైతే చిట్టీలు రాసిచ్చారో ఆ చిట్టీలు కూడా అసలు ఏ పద్ధతి ప్రకారం రాసిచ్చారో తెలియదు, డ్రా చేసి ఇచ్చారు. సరే ఏదేమైనా ఆ చిట్టి రాసిన ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఊకునే పరిస్థితి లేదు. అందరినీ తీసుకొచ్చి ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో పెట్టేందుకు మాత్రం మేము సిద్ధం అవుతూ ఉన్నాం. తర్వాత అయ్యే పరిణామాల వల్ల ఇలా చేశారు, వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు ఇట్లాంటి మాటలు కనుక స్థానిక ప్రజాప్రతినిధులు అనకుండా సాన్నిహిత్యంగా వాళ్ళే ముందుబడి ఏవైతే కంప్లీట్ కాకపోతే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి, లేదా కంప్లీట్ అయిన వాటిని తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది పెట్టే